హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన పైథాన్ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు మనం మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి చూద్దామండి. సో మనకి జనరల్గా పైథాన్ అనే కాదు, మిగతా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం తీసుకున్నా ఈ మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ మనకి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడ దొరకదు. అది ఒక కన్ఫ్యూజింగ్ టాపిక్గానే ఉండిపోతుంది. చాలా ఈజీ టాపిక్ అనమాట. ఓకే, కాకపోతే మనం ఒక్కసారి దీన్ని నేర్చుకొని ఇంకా మైండ్లో పెట్టుకుంటే సో ఒక పైథాన్కే కాదు, ఇదే కాన్సెప్ట్ అనేది మీరు మిగతా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నా కూడా సో దీన్ని ఇదే నాలెడ్జ్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి డేటా టైప్స్లో కొన్ని మ్యూటబుల్ టైప్స్ ఉంటాయి, కొన్ని ఇమ్యూటబుల్ టైప్స్ ఉంటాయి. అసలు ఈ మ్యూటబిలిటీ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి ముందు మనం తెలుసుకొని ఆ తర్వాత ప్రాక్టికల్గా సో ఓకే ఇది మ్యూటబుల్ అంటే ఇది ఇమ్యూటబుల్ అంటే అని చెప్పి వెరీ క్లారిటీగా నేర్చుకుంటారు వీడియో కంప్లీట్ అయ్యేటప్పటికి. ఓకేనా, ఇక మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి అనేది. ఓకే, సో జనరల్గా మ్యూటబుల్ అంటే చేంజబుల్, అప్డేటబుల్ అంటాం. అంటే మనం దేని వాల్యూనైనా చేంజ్ చేయగలిగితే అది మ్యూటబుల్. ఓకే, మనం దేని వాల్యూనైనా చేంజ్ చేయగలిగితే అది మ్యూటబుల్ అనమాట. సో మనం దేని వాల్యూనైనా చేంజ్ చేయలేకపోతే అది ఇమ్యూటబుల్. అర్థమవుతుందా? ఇంకా దాని వాల్యూ పర్మనెంటు, దాన్ని మార్చలేము అని అనుకుంటే అది ఇమ్యూటబుల్ అనమాట. ఓకే, అదే మనం దాన్ని మార్చగలము అని అనుకుంటే మ్యూటబుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్తో మనం ఎక్కడైనా రాసామనుకోండి, అది మ్యూటబుల్. దాన్ని మనం మళ్ళీ చేంజ్ చేయొచ్చు, దాని వాల్యూని మళ్ళీ మనం చేంజ్ చేయొచ్చు. అదే మనం ఒక పర్మనెంట్ మార్కర్తో రాసామనుకోండి, ఓకే, సో ఇమ్యూటబుల్, దాన్ని మనం మార్చలేము. ఓకే, సో ఇంకా అది ఫిక్స్, దాన్ని మనం చెరిపేసి మళ్ళీ ఇంకోటి రాయలేము అక్కడ. ఓకే, సో అలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మ్యూటబుల్ అంటే చేంజబుల్ ఆర్ అప్డేటబుల్ అనమాట. ఓకే, సో వీ కెన్ చేంజ్ ఆర్ అప్డేట్. ఓకే, సో వీ కెన్ చేంజ్ ఆర్ అప్డేట్. ఓకే, సో దాన్ని మ్యూటబుల్ అంటాము. అదే ఇమ్యూటబుల్ అంటే we can't change or update. We can't change or update. సో దాన్ని ఇమ్యూటబుల్ అంటాము. ఓకే, సో మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే we can change or update its value, whereas immutable means we can't change or update its value. ఓకే, ఒకసారి ఒక వాల్యూ తీసుకున్నాము అంటే ఇంకా అది ఫిక్స్ అని అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ స్పెసిఫిక్‌గా మాట్లాడితే అది ఎక్కడ వాల్యూ అంటే మెమరీ అడ్రెస్‌లో. ఓకే, సో మనం వాల్యూ చేంజ్ చేయడం, అప్డేట్ చేయడం అనేది ఎక్కడిది అంటే సేమ్ మెమరీ లొకేషన్‌లో ఉన్నది. ఓకే, ఇదంతా కూడా మనం డేటా టైప్స్, వేరియబుల్స్ వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఏదైతే మనం ఇంతవరకు చూసినటువంటి కాన్సెప్ట్ ఉందో ఒక మెమరీ లొకేషన్‌లో, ఓకే, సో ఏ ఈక్వల్ టు 2 అంటే ఆ 2 అనేటటువంటి వాల్యూ వెళ్ళి ఏదైతే మెమరీ లొకేషన్‌లో స్టోర్ అవుతుంది, దానికి ఏ అనే నేమ్ అనేది అలాట్ అవుతుంది అనుకున్నామో, దానికి ఒక అడ్రెస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100, 200 సంథింగ్ ఏదో ఒక నంబర్ అడ్రెస్ ఉంటుంది కదా. ఓకే, సో ఇలా ఒకసారి డిక్లేర్ చేసినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఏ ఈక్వల్ టు 2 ఉన్నది, ఇప్పుడు నేను ఏ+1 చేశాననుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటి? అప్పటి వరకు ఏ వాల్యూ ఏదైతే 2 ఉందో దాన్ని ఒకటి పెంచు. అప్పటి వరకు ఏ వాల్యూ ఏదైతే ఉందో 2 అన్నది దాన్ని ఒకటి పెంచు, 3 చెయ్యు అన్నాం. సో అది 3 అవుతది. ఆ 3 అనేది మళ్ళీ ఏం చేసాం మనము? ఏలోనే స్టోర్ చేసాం. అంటే అప్పుడు ఏ వాల్యూ ఏమైపోతుంది? 3 అయిపోతుంది. ఓకే, సో ఏ+1 అని ఎప్పుడైతే మనం చేసామో అప్పుడు దాని వాల్యూ 3 అవుతుంది. 3 వెళ్ళి మళ్ళీ ఏలోనే స్టోర్ అవుతుంది. అంటే సో ఏదైతే పాత వాల్యూ 2 ఉందో అది పోయి 3 రావాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కాకపోతే, కాకపోతే సో ఏ అనేది 2 ఆల్రెడీ ఒక మెమరీ లొకేషన్‌లో ఆక్యుపై అయింది కదా. ఇప్పుడు మనం ఏ వాల్యూ 3 చేయగానే ఈ లొకేషన్‌లోనే 2 పోయి 3 అయిందనుకోండి. ఈ లొకేషన్‌లోనే 2 పోయి 3 అయింది. అంటే ఆ సేమ్ మెమరీ లొకేషన్‌లోనే మనం వాల్యూ చేంజ్ చేయగలిగితే అది, అది అది మ్యూటబుల్ అవుతుంది. లేకపోతే ఇమ్యూటబుల్ అవుతుంది. సో వాల్యూ ఎప్పుడైనా మనం చేంజ్ చేసేయగలం. ఏ=2 అంటాము. ఏ+1 అంటాము. అనగానే ఏ 3 అవుతది. లేకపోతే ఏ=20 అంటాము.
ఓకే. సో, అనగానే ఇంక 3 పోయి 20 వచ్చేస్తదనుకుంటాము. ఓకే. యెస్, 3 పోయి 20 వచ్చేస్తది కరెక్టే. 3 పోయి 20 వచ్చేస్తది కరెక్టే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు 2 అంటాను. ఓకే. సో, ఏ ఈక్వల్ టు 2 అంటాను. సో, ప్రింట్ ఏ అనగానే 2 వచ్చింది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అంటాను. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని మళ్ళీ నేను ఏ వాల్యూ ప్రింట్ చేస్తే పాత వాల్యూ 2 ఏదైతే ఉందో దానికి 2 యాడ్ అయిపోయి ఏలో స్టోర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏ 4 అయిపోయింది. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 30 అంటాను. సో, 30 అన్న తర్వాత ప్రింట్ చేస్తే ఇప్పుడు అప్డేటెడ్ ఏ వాల్యూ 30 అయిపోయింది. ఓకే. మళ్ళీ నేను ఏ వాల్యూ 300 అంటాను. అనేసి మళ్ళీ నేను ప్రింట్ చేస్తే దాని వాల్యూ 300 అయిపోయింది. మారిపోతుంది కదా! ఓకే. సో, వాల్యూ చేంజ్ అయిపోతుంది కదా! సో, కాబట్టి ఏదైతే వాల్యూ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఇది ఏ అనేది ఏదైతే ఈ 300 ఇవన్నీ ఏంటి ఇంటిజర్స్. సో, ఇంటిజర్ డేటా టైప్ అనేది మ్యూటబుల్ అని చెప్పేస్తామా? అంటే చెప్పలేము. వాల్యూ మారిపోతది. కానీ ఆ వాల్యూ అనేది ఎక్కడ మారాలి? సేమ్ మెమరీ లొకేషన్‌లోనే మార్చగలగాలి. అప్పుడు మాత్రమే అది మ్యూటబుల్ అవుతుంది. లేకపోతే అది ఇమ్యూటబుల్ అవుతుంది. అర్థమవుతుందా? సో, ఏదైతే సేమ్ మెమరీ లొకేషన్‌లో వి కెన్ చేంజ్ ఆర్ అప్డేట్ ఇన్ ద సేమ్ మెమరీ లొకేషన్ అన్న పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, అది దాని తాలూకా అర్థం అని చెప్తున్నా. ఓకే. సో, వి కెన్ చేంజ్ ఆర్ అప్డేట్ ఎక్కడ? ఇన్ ద సేమ్ మెమరీ లొకేషన్. ఇన్ ద సేమ్ మెమరీ లొకేషన్. ఓకే. సో, వి కెన్ చేంజ్ ఆర్ అప్డేట్ ఇన్ ద సేమ్ మెమరీ లొకేషన్. అలా చేయగలిగితేనే అది మ్యూటబుల్. ఓకే. సో, వి కాంట్ చేంజ్ ఆర్ అప్డేట్ ఇన్ ద సేమ్ మెమరీ లొకేషన్. అటువంటి డేటా టైప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇమ్యూటబుల్. అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడానో దాన్ని మనం ప్రాక్టికల్‌గా చూద్దామా? సో, ఒకసారి చూద్దామా? మనం బేసిక్ డేటా టైప్స్ ఏవైతే చూసామో ఇంట్ చూసాము, ఫ్లోట్ చూసాము, బూలియన్ చూసాము, స్ట్రింగ్ చూసాము. ఓకే. సో, ఈ డేటా టైప్స్ అన్నీ మ్యూటబుల్లా కాదా? ఓకే. ఇంట్ గాని, ఫ్లోట్ గాని, బూలియన్ గాని, కాంప్లెక్స్ గాని, ఓకే. అలాగే స్ట్రింగ్ ఎస్‌టిఆర్ గాని, ఇవి మ్యూటబుల్లా, ఇమ్యూటబుల్లా అని చెప్పి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తాను చూడండి. ఏ ఈక్వల్ టు 2 అన్నాం. ఓకే. సో, ఏ ఈక్వల్ టు 2 అన్నప్పుడు నేను ప్రింట్ చేయడం ఏ వాల్యూ ప్రింట్ చేస్తాను. అలాగే ఏ తాలూకా డేటా టైప్ కూడా ప్రింట్ చేస్తాను. ఓకే. అలాగే ఏ తాలూకా మెమరీ లొకేషన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ మెమరీ లొకేషన్ కూడా ప్రింట్ చేస్తాను. ఓకే. సో, నాకు ఏ వాల్యూ అలాగే ఏ డేటా టైపు అలాగే ఏ అన్నది ఏ మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయ్యిందో అవి నాకు ఇవ్వు అన్నాను. అనగానే అది ఏమైంది చూడండి. ఏ వాల్యూ 2 అది ఇంటిజర్ డేటా టైపు అండ్ దీని తాలూకా మెమరీ అడ్రెస్ ప్రెజెంట్ ఇది అని చెప్పి వచ్చింది. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ+1 చేశాను. ఓకే. సో, చేసి అగైన్ నేను డీటెయిల్స్ ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో, చేస్తే ఏమొచ్చింది? సో, ఏ వాల్యూ 3 అయింది ఫైన్. ఇంటిజరే. కానీ ఇంతకు ముందున్న మెమరీ అడ్రెస్ వేరు. ఈ మెమరీ అడ్రెస్ వేరు. అంటే ఇంటర్నల్ ప్రాసెస్ ఏం జరిగింది? సో, ఏదైతే ఇనీషియల్‌గా ఇక్కడ మనకి ఏదైతే ఇనీషియల్‌గా ఇక్కడ 2 అన్నది మనం స్టోర్ చేసామో దానికొక మెమరీ అడ్రెస్ అనేది ఉందో, ఎప్పుడైతే మనం ఏ+1 చేసామో, అది వెంటనే ఏం చేసింది తెలుసా? ఏ+1 అంటే ఎంత? 3. కానీ ఆ 3 అన్నది తీసుకువెళ్ళి సేమ్ మెమరీ లొకేషన్‌లో స్టోర్ చేయలేకపోయింది. చేయలేకపోవడం వల్ల ఏమైందంటే, ఇంకొక కొత్త లొకేషన్ తీసుకొని, అందులో 3 అన్నది స్టోర్ చేసి, ఓకే. దానికి ఏ అనే నేమ్ పెట్టుకుంది. ఇది మెమరీ నుండి డిలీట్ అయిపోయింది. అర్థమవుతుందా మీకు? సో, మీరు ఏదైనా తీసుకోండి. ఇంటిజర్ ఇమ్యూటబులే. ఓకే. ఒక ఫ్లోటింగ్ పాయింట్ తీసుకుందాం. ఒక ఫ్లోటింగ్ పాయింట్ తీసుకుందాం. సో, ఏ ఈక్వల్ టు 3.2. సో, ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ అయింది దీనికి. ఓకే. సో, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1.5 యాడ్ చేస్తాను ఎక్స్‌ట్రా. ఓకే. సో, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1.5 యాడ్ చేస్తాను. సో, దాని వాల్యూ చేంజ్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తే యెస్, 4.7 అయిపోయింది వాల్యూ. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ సేమ్ మెమరీ లొకేషన్. కాబట్టి ఫ్లోట్ అన్నది కూడా మనకి
ఇమ్యూటబులే. సేమ్ మెమరీ లొకేషన్ కాదు. వాల్యూ అప్డేట్ చేసిన ప్రతిసారి కూడా ఆ పాత లొకేషన్‌ని వెకేట్ చేసేసి, ఒక కొత్త లొకేషన్‌లో అప్డేటెడ్ వాల్యూని స్టోర్ చేసి, దానికి ఆ నేమ్ ఏదైతే ఉందో వేరియబుల్ నేమ్ దాన్ని ఆ మెమరీ అడ్రెస్‌కి అసోసియేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో, ఫ్లోట్ ఈజ్ ఆల్సో నాట్ మ్యూటబుల్. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకే. రైట్. సో, అలాగే కాంప్లెక్స్ నంబర్ ఏదైనా ఒకటి తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 2 + 3 ఈజ్ ఏ. ఓకే. సో, ఏ ఈక్వల్ టు 2 + 3 ఈజ్ ఏ. యెస్, ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ నంబర్ అండ్ ఇట్స్ మెమరీ లొకేషన్ ఈస్ థిస్. ఓకే. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం వాల్యూ చేంజ్ చేయడానికి ట్రై చేస్తామో, సో, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 + 4జే అంటాను నేను. ఓకే. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 + 4జే అంటాను అని అగైన్ నేను ప్రింట్ చేస్తాను. ఓకే. సో, 2 + 3జే ప్లస్ 1 + 4జే అంటే మనకి 3 + 7జే అయిపోయింది వాల్యూ. బట్ మెమరీ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్. మారిపోయిన ప్రతిసారి మెమరీ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్. సో, ఏవైతే మనం బేసిక్ డేటా టైప్స్ ఏవైతే చూసామో, సో, బూలియన్ కదా! సో, బి ఈక్వల్ టు ట్రూ అంటాను. ఓకే. సో, బి ఈక్వల్ టు ట్రూ అంటాను. సో, బిని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తాను. బిని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, బి చూసుకుంటే, సో, బి ఈజ్ యెస్, ఇట్ ఈస్ ఎ ట్రూ అండ్ టైప్ ఈజ్ ఎ బూలియన్ అండ్ ఐడీ ఈజ్ థిస్. నౌ లెట్స్ చేంజ్ థిస్ టు ఫాల్స్. ఫాల్స్‌కి మార్చేద్దాం బిని. మార్చేసి ఇప్పుడు మరొకసారి ప్రింట్ చేసి చూద్దాము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ మ్యూటబుల్. ఇట్ ఈజ్ ఆల్సో ఇమ్యూటబుల్. మీకు అర్థమవుతుందా? మనం బేసిక్ టైప్స్ ఏవైతే చూసామో అన్నీ కూడా ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ టీడబ్ల్యూజీ. ఓకే. ఎస్ ఈక్వల్ టు టీడబ్ల్యూజీ. ఓకే. సో, ఐడీ ఆఫ్ ఎస్ అండ్ టైప్ ఆఫ్ ఎస్ ఎస్. ఓకే. So, yes, TWG, this is STR and this is memory location. So, now let me update to Telugu Web Guru. Telugu Web Guru. Okay. So, Telugu Web Guru. Now, let me see that. ఓకే. సో, ఏమవుతుంది? అగైన్ మెమరీ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్. అర్థమవుతుందా? ఇమ్యూటబుల్‌కి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చాలా క్లియర్‌గా ఇక్కడ రావటం అనేది జరిగింది. ఓకేనా? సో, ఏవైతే ఇప్పటివరకు మనం చూసినటువంటి బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇమ్యూటబులే. ఓకే. ఇంట్ గాని, ఫ్లోట్ గాని, బూలియన్ గాని, అలాగే కాంప్లెక్స్ గాని, బూలియన్ గాని, కాంప్లెక్స్ గాని, అలాగే ఎస్టీఆర్ గాని ఇవన్నీ కూడా ఇమ్యూటబుల్. ఓకే. సో, ఏవైతే మనకి లిస్ట్స్ అని, ఓకే, అలాగే సెట్స్ అని ఇలా పైథాన్‌లో ఏవైతే ఉంటాయో వాటిని మనం మ్యూటబుల్‌గా చెప్పొచ్చు. ఓకే. సో, కాకపోతే ఇంకా ఆ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోలేదు కాబట్టి ఫైన్. నేను ఏదైనా ఒక్కటి మీకు చేసి చూపిస్తాను. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను అవి కూడా. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్స్ గాని, లేకపోతే ఓకే. సో, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హార్ట్ కాన్సెప్ట్స్ అనుకోవచ్చు పైథాన్‌కివి. ఓకే. సో, ఖచ్చితంగా వాటి గురించి కూడా క్లియర్‌గా మాట్లాడదాం. సో, లిస్ట్స్ గాని, సెట్స్ గాని, సో, ఇటువంటివన్నీ కూడా మనకి మ్యూటబుల్ అనమాట. వాటిని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే. సో, మనకి మీరు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అరేస్ గనక చూసుంటే కొంచెం దానికి దగ్గరగా ఉంటుంది ఆ లిస్ట్స్ అనే కాన్సెప్ట్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్. ఓకే. సో, కోర్సెస్ అని చెప్పి ఒక లిస్ట్ నేను తీసుకున్నాననుకోండి. సో, లిస్ట్ ఈ విధంగా ఉంటుందనమాట. స్క్వేర్ బ్రాకెట్స్‌తో మనం సెట్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ఒకేసారి స్టోర్ చేయొచ్చు. ఓకే. ఇది మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. జస్ట్ ఇది మ్యూటబుల్, ఇమ్యూటబుల్ కాన్సెప్ట్ కోసమే నేను చూపిస్తున్నాను. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ ఈక్వల్ టు ఫస్ట్ కోర్స్, సెకండ్ కోర్స్, థర్డ్ కోర్స్ అని చెప్పి ఏదో ఒక లిస్ట్‌ని నేనిక్కడ స్టోర్ చేశాను. సో, స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కోర్సెస్ అండ్ ఐడీ ఆఫ్ కోర్సెస్. ఓకే. సో, చూపిస్తున్నాను. ఓకే. సో, లిస్ట్, లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని సింగిల్ వేరియబుల్‌లోనే మనం స్టోర్ చేయొచ్చు. 1, 2, 3 సింగిల్ వేరియబుల్‌లోనే స్టోర్ చేసాము. స్టోర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ లిస్ట్ అండ్ దిస్ ఈస్ మెమరీ అడ్రెస్. ఓకే. సో, ఇప్పుడు కోర్సెస్ ఏదైతే ఉందో ఆ కోర్సెస్‌కి మనం వాల్యూ ఏదైనా చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 కదా! ఇప్పుడు 1, 2, 3, 4 యాడ్ చేస్తాను. ఓకే. సో, యాడ్ చేస్తే అది యాక్చువల్‌గా ఏమైంది?
డిఫరెంట్ మెమరీ లొకేషన్ అన్నది వచ్చింది. ఎందుకు డిఫరెంట్ మెమరీ లొకేషన్ అన్నది వచ్చిందంటే, మళ్ళా నేను ఫ్రెష్‌గా లోడ్ చేశాను కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఈ కోర్సెస్‌ని తీసుకుందాం. దీని మెమరీ లొకేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్టింగ్ నుండి ఇలా డిక్లేర్ చేయను. మళ్ళా నేను స్పెషల్‌గా స్టార్టింగ్ నుండి డిక్లేర్ చేసుకుంటూ వస్తే నాకు మెమరీ లొకేషన్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా నేనేం చేస్తానో చూడండి. కోర్సెస్ డాట్ అపెండ్ ఓకే. సో, అపెండ్ అని చెప్పి నేను 5 అనేది యాడ్ చేస్తాను. ఓకే. కోర్సెస్ డాట్ అపెండ్ ఆఫ్ 5 అని చెప్పి నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి నేను ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ ఉందో దీన్ని మీకు చూపిస్తాను. ఓకే. సో, చూడండి నేను మళ్ళా ఫ్రెష్‌గా కోర్సెస్ ఈక్వల్ టు అని లోడ్ చేయలేదు. సో, ఒకసారే కోర్సెస్ ఈక్వల్ టు అని డిక్లేర్ చేశాను. చేసిన తర్వాత ఆ కోర్సెస్‌లోకి అపెండ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసుకొని కొత్త ఎలిమెంట్స్‌ని మనం అపెండ్ చేయొచ్చు. అంటే యాడ్ చేయొచ్చు. ఓకే. సో, కోర్సెస్ డాట్ అపెండ్ అని చెప్పి నేను 5 యాడ్ చేశాను. సో, ఇనీషియల్‌గా అందులో 1, 2, 3, 4 ఉండేవి. ఎప్పుడైతే నేను 5 యాడ్ చేశానో 1, 2, 3, 4, 5 అన్నది యాడ్ అయింది. ఓకే. సో, ఉన్న ఎలిమెంట్‌కి నేను అప్డేట్ చేశాను కదా లిస్టు. అప్డేట్ చేసినంత మాత్రాన మెమరీ అడ్రెస్ ఏమైనా చేంజ్ అయిందా అని మీరు అబ్జర్వ్ చేస్తే 2 కూడా సేమ్ మెమరీ లొకేషన్స్ అన్నవి రావటం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఒక లిస్ట్‌ని నేను అప్డేట్ చేసి అందులో కొత్త ఎలిమెంట్స్‌ని నేను ఇన్సర్ట్ చేయగలిగినా కూడా అక్కడ మెమరీ అడ్రెస్ అనేది చేంజ్ అవ్వలేదు. ఫ్రెండ్స్ మీకు ఈ కాన్సెప్ట్ అప్పుడే అర్థం కాకపోవచ్చు బిగినర్స్‌కి. ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ మీరు మెమరీ లొకేషన్స్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందులో ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్‌ని మనం ఈ విధంగా స్టోర్ చేయొచ్చు. సో, ఇటువంటి లిస్ట్స్ మనం ఖచ్చితంగా ఫ్యూచర్‌లో డీప్‌గా వెరీ క్లియర్‌గా నేర్చుకుంటాం. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, ఇక్కడంతా మీరు చూడాల్సింది ఆ లిస్ట్స్ అనే కాన్సెప్ట్ మనం దాని వాల్యూ అప్డేట్ చేసినా కూడా సేమ్ మెమరీ లొకేషనే ఉంది. అంటే ఏంటి దానర్థం? అలాగని వాల్యూ మారిందంటే మారింది. మెమరీ లొకేషన్ మారిందా అంటే మారలేదు. అంటే సేమ్ మెమరీ లొకేషన్‌లోనే మనం దాని యొక్క వాల్యూని చేంజ్ చేయగలిగాము. అదే మనకి మ్యూటబుల్ అంటే. అర్థమవుతుందా? రైట్. ఫైన్. ఓకే. సో, దట్ ఈస్ మ్యూటబుల్ కాన్సెప్ట్.